కన్న కూతుర్ని తల్లి అత్యంత కర్కశంగా చంపింది. శవానికి మేకప్ వేసి కారు తరలించింది. పెట్రోల్ పోసి తగలబెట్టే ముందు పెదాలకు లిప్స్టిక్ అద్దింది. షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీ ఎలా చంపిందో పోసగుచ్చినట్లు వివరించాడు ఇంద్రాణి మాజీ డ్రైవర్ శ్యామర్ రాయ్. సిబిఐ కోర్టులో ప్రత్యక్ష సాక్షిగా వాంగ్మూలం ఇచ్చాడు. ఆస్తడిగిందని కన్న కూతుర్ని తల్లే స్వయంగా గొంతు నూలిమి చంపిందంటే నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ విలాసవంతమైన జీవితం కోసం ఇద్దరు భర్తల్ని మార్చిన ఇంద్రాణి ముఖర్జీ తనకు ఇబ్బందిగా మారిన కూతుర్ని కడతీర్చింది. తన వయసు తగ్గించుకోవడానికి కూతురు షీనాను మూడవ భర్త పీటర్ ముఖర్జీకి చెల్లెలిగా పరిచయం చేసింది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. పడుచు పెళ్లం దొరికిందని సంబరపడుతున్న పీటర్కు చెట్టంత కొడుకు రాహుల్ ఉన్నాడు. అయితే తనకు మరదలు తన కొడుక్కి పిన్ని వయసులో ఉన్న షీనాతో రాహుల్ ప్రేమలో పడటం పీటర్ జీర్ణించుకోలేకపోయాడు. మరోవైపు వరుసకు సోదరుడయ్యే రాహుల్తో షీనా బోరా ప్రేమాయణం సాగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఇంద్రాణి. మరోవైపు తన పేరుపై ఉన్న ఆస్తుల విషయంలో తల్లి ఇంద్రాణితో గొడవపడింది షీనా. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యింది. మరోవైపు షీనాకు ప్రతి విషయంలో అండగా ఉంటున్న మైకేల్ బోరాను కూడా చంపేయాలని భావించింది. ఈ పనిలో మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో పాటు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ల సాయం తీసుకుంది. 2012 ఏప్రిల్ 24న షీనా బోరా మర్డర్కు ముహూర్తం పెట్టారు. మాట్లాడాలంటూ కూతురు షీనాను పిలిపించిన ఇంద్రాణి ఆమెను కారులో ఎక్కించుకుని బయలుదేరింది. దారిలో షీనాకు మెడిసిన్ కాక్టైల్ ఆల్కహాల్ ఇచ్చారు. ఆ సమయంలో షీనా ముందు ఇంద్రాణి కూర్చోగా వెనుక సంజీవ్ ఖన్నా ఉన్నాడు. ఇంద్రాణి ఒక్కసారిగా షీనా గొంతు నూలిమే ప్రయత్నం చేయగా తప్పించుకోకుండా వెనుక ఉన్న సంజీవ్ ఖన్నా ఆమె జుట్టు పట్టుకున్నాడు. దీంతో అరిచే ప్రయత్నం చేసిన షీనా నోటిని డ్రైవర్ శ్యామ్వర్ నొక్కేశాడు. ఆ సమయంలో శ్యామ్వర్ చేతిని షీనా కొరికిన చావు నుంచి తప్పించుకోలేకపోయింది. షీనా ప్రాణం విడిచిన తర్వాత మళ్లీ మేకప్ చేసిన ఇంద్రాణి అదే కారులో శవాన్ని తరలించింది. ఆ సమయంలోనే ఇదిగో నీ ఫ్లాట్ ఇక్కడే ఉంది, జరిగిన విషయం ఎవరితోనైనా చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డ్రైవర్ శ్యామ్వర్ని బెదిరించింది ఇంద్రాణి. షీనా బోరా మృతదేహాన్ని కాల్చేసే ముందు కూడా ఆమె పెదాలకు లిప్స్టిక్ అద్దింది ఇంద్రాణి. తర్వాత మృతదేహంపై శ్యామ్వర్, సంజీవ్ ఖన్నా పెట్రోల్ పోయిగా ఇంద్రాణి నిప్పు పెట్టింది. తర్వాత తిరిగి వచ్చే దారిలో రిలాక్స్గా కాఫీ తాగారు ముగ్గురు. అయితే అప్పుడు కూడా విషయం మర్చిపోవాలని డ్రైవర్ శ్యామ్వర్కు వార్నింగ్ ఇచ్చింది ఇంద్రాణి. షీనా బోరా హత్య కేసులో శ్యామ్వర్ అప్రూవర్గా మారడంతో ఆ రోజు ఏం జరిగిందో సిబిఐ కోర్టులో వివరించాడు. దీంతో షీనా బోరా హత్య కేసులో మిస్టరీకి తెరపడింది. కన్న బిడ్డే కంట్లో నలుసులా మారిందనే అక్కసుతో ఇంద్రాణి, షీనా అడ్డు తొలగితే తన కూతురి భవిష్యత్ బాగుంటుందని అత్యాశతో రెండో భర్త సంజీవ్ ఖన్నా, పాపంలో భాగం పంచుకున్న కారు డ్రైవర్. ఎట్టకేలకు ఈ కేసులో నిజం నిగ్గు తేలింది. ఇంతకీ ఈ కేసులో ఎవరి పాపం ఎంత? 2012 ఏప్రిల్ 24న ముంబై మెట్రో 1లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న షీనా బోరా అదృశ్యమైంది. తల్లితో తెగదింపులు చేసుకున్నాయినా రాహుల్తో జీవితాన్ని పంచుకోవాలనే ఆలోచన ఆమెది. షీనా మాయమైన రోజే మెట్రో 1 అధికారులకు ఈమెయిల్ వచ్చింది. షీనా పేరుతో రాజీనామా లేఖొచ్చింది. మరోవైపు ఎక్కడితో మన బంధం ముగిసిందంటూ రాహుల్ ఫోన్కి మెసేజ్ వెళ్ళింది. షీనా గురించి ఆరా తీసిన రాహుల్కి అమెరికా వెళ్లిపోయిందని చెప్పింది ఇంద్రాణి. అనుమానంతో పోలీసుల్ని ఆశ్రయించాడు రాహుల్. పోలీసులకు కూడా అదే విషయం చెప్పి నమ్మించింది ఇంద్రాణి. సరిగ్గా నెల రోజులకు ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో కాలి కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహాన్ని చూసి గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. అయినా పోలీసుల విచారణ ఒక్కడుగు ముందుకు పడలేదు. షీనా గురించి అడగొద్దని, తను యుఎస్లో చదువుకుంటోందని ఇంద్రాణి చెప్పడంతో తర్వాత ఆమె గురించి ఆరా తీసిన వాళ్లే లేరు. అనూహ్యంగా ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్రాయ్ దొరకడంతో
షేనా మిస్సింగ్ వెనుక అసలు నిజం వెలుగులోకి వచ్చింది. షేనాను తల్లి ఇంద్రాణి హత్య చేసిందని ప్రత్యక్ష సాక్షి అయిన కారు డ్రైవర్ చెప్పడం కార్పొరేట్ ప్రపంచంలో పెను సంచలనమైంది. ఎందుకంటే అప్పటికే దాదాపు 13 సంస్థల్లో ఇంద్రాణి డైరెక్టర్. పీటర్తో కలిసి తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో ఉందామె. ఇంద్రాణి వ్యక్తిగత జీవితమే కాదు, ఆమె బిజినెస్ వ్యవహారాల్లోనూ ఎన్నో లోపాలు, దాపరికాలు. పీటర్, ఇంద్రాణిల భాగస్వామ్యమున్న 5 సంస్థల పేర్లు మారడం, కొన్నిటిని మంచి లాభానికి విక్రయించడంతో ఇంద్రాణి మాయాజాలంపై కార్పొరేట్ ప్రపంచంలో అప్పటికే గుసగుసలు. దీంతో ఈ కంపెనీల లావాదేవీలపై దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది. ఇదే సమయంలో షేనా హత్యోదంతం బయటపడటం, ఇంద్రాణి జైలు పాలు కావడం సంచలనం సృష్టించింది. ముగ్గురితో జీవితాన్ని పంచుకున్న ఇంద్రాణి తన భవిష్యత్ కోసం కూతురి ప్రాణాల్ని బలిపెట్టింది. షేనాను అడ్డు తొలగిస్తే తన కూతురు విధికి ఏ లోటు ఉండదని తన రెండవ భర్త సంజీవ్ ఖన్నాకు ఆశ పెట్టింది. పైగా తను కనుసన్నల్లో ఉంటుందనుకున్న కన్నబిడ్డ చేయి దాటిపోవడం, రాహుల్తో ఆమె ప్రేమాయణం తనకు తలవంపుగా మిగులుతుందనే ఆందోళనకు తోడు ఆస్తిపరమైన వివాదాలకు ఎప్పటికైనా షేనా అడ్డేననుకుందే ఇంద్రాణి. ఎవ్వరికీ అందనంతగా ఎదిగిపోయినా తననెవరూ ప్రశ్నించలేరనే ధీమాతో షేనా హత్యకు పగడ్బందీ పథకం వేసింది. రెండవ భర్త సంజీవ్ డ్రైవర్ల సాయంతో కూతుర్ని కారులోకి ఎక్కించుకుని షేనా గొంతు నులిమేసింది. ఏదో జరుగుతోందంటూ సంజీవ్ కూతురు ఊహించలేకపోయింది. కూతురు 3 బెడ్రూమ్ కోసం డిమాండ్ చేయటం, ఆమె పేరుతో 4-5 బ్యాంకు ఖాతాలు ఉండటం, కుటుంబం పరువు అన్నీ కలగలిసి కన్నతల్లే కాలాంతకురాలిగా మారిపోయింది. ఎంత బిజినెస్ మ్యాన్ అయినా తన బలహీనతతో ఇంద్రాణి మాయలో పడ్డందుకు పీకల్లోతు కూరుకుపోయాడు పీటర్ ముఖర్జీ. ఇంద్రాణి నిర్వాకంతో పరువు పోయింది. పైగా షేనా ఇంద్రాణి కూతురనే విషయం అతనికి ముందే తెలుసని సిబిఐ నిర్ధారించుకుంది. అలాగే ఇంద్రాణి తన కూతురు షేనాను అడ్డు తొలగించుకుంటున్నట్లు పీటర్కి తెలుసని నమ్ముతోంది. దీంతో అరెస్ట్ అయిన పీటర్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. హైక్లాస్ సొసైటీలోని ఈ చీకటి కోణం మానవతా విలువలకే మచ్చగా మిగిలిపోతుంది.